నమస్కారం. సన్మార్గానికి స్వాగతం. సంపద సంపద అన్న పదానికి మనం ఎంతసేపు ధనం, ఆస్తి, బంగారం, పొలాలు, ఇళ్ళు వీటిని మాత్రమే అర్థం చెప్పుకుంటాం. కానీ సంపద అంటే ఏదైనా సరే మనం అనుభవించి 10 మందికి ఇవ్వగలిగినంత ఉంటే దాన్ని సంపద అంటారు. ఎప్పుడైతే ఇతరులకు ఇస్తామో అది సంపద అవుతుంది. నాకు మాత్రమే ఉంచుకుంటే అది సంపదగా పరిగణించబడదు. 10 మందికి పంచినప్పుడే ఆ సంపద యొక్క విలువ తెలిసేది. కావలసిన దానికన్నా అత్యధికంగా ఉండి ఇంకా నాకు అక్కర్లేదు అనిపించేటంత అధికంగా ఉండాలి. పైగా ఇతరులకి ఇవ్వగలుగుతూ ఉండాలి. ఇవ్వగలిగినంత ఇచ్చేటప్పుడు కూడా వెనకాడకుండా, సందేహించకుండా, అయ్యో వీళ్ళకి ఇస్తున్నానా, ఇస్తే నాకు తక్కువైపోతుందేమో అనేటటువంటి బాధపడకుండా ఉండేటంత అత్యధికంగా ఉన్నప్పుడు దాన్ని సంపద అంటారు. ఈ సంపద అనంగానే ఇందాకన్నట్టు మన కంటికి కనపడేటటువంటి భౌతికమైన పదార్థాల గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు బాగా సంపన్నులండి అన్నాం. బాగా సంపన్నులంటే బాగా ఆస్తుంది, బోల్డు డబ్బు ఉంది, పొలాలు ఉన్నాయి, ఇంతవరకేనా? అది ఉన్నంత మాత్రాన వారు గొప్ప సంపన్నులు అని చెప్పడానికి వీల్లేదు. దాంతోపాటుగా ఇవ్వగలిగినటువంటి గుణం కూడా ఉండాలి. అది మాత్రమే కాదు, మనం ఇతరులకి ఇవ్వగలిగినటువంటి సంపదలు మనకి చాలా ఉన్నాయండి. ఎన్నున్నాయో పంచగలిగినవి, పంచుకోగలిగినటువంటివి సంపదలు ఎన్నో ఉన్నాయి. మనకి శరీరం లేదా? ఈ శరీరం ఎంత గొప్ప సంపద! ఇది లేనటువంటి జీవులు ఎన్ని లేవు? ఈ ఉన్న వాటిల్లో ఈ రకమైనటువంటి మంచి శరీరం కలిగినటువంటి జీవులు ఎంతమంది ఉన్నారు? ఇంత చక్కనైనటువంటి శరీరం కలిగిన జీవులు ఎంతమంది ఉన్నారు? మరి ఈ శరీరంతో నేను ఏం చేయగలను? ఏం చేయగలనంటే ఇతరులకి సహాయం చేయగలను. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, అవతల వాళ్ళు అడిగితే నేను గబగబా ఇలా జేబులోంచి తీసి ధనం ఇవ్వలేకపోవచ్చు. కానీ వాళ్ళకి నేను చేతలతో సహాయం చేయొచ్చుగా. మీకేం కావాలి? ఉపశమనం కావాలా? అనారోగ్యంగా ఉందా? కాళ్ళు ఒత్తనా? తలపట్టనా? మంచినీళ్ళు తెచ్చి ఇవ్వనా? దీనికి ధనం అక్కర్లేదు. నా శరీరం అనే సంపద నాకు చాలు. ఈ శరీరం అనేటటువంటి సంపదతో చేయగలిగినటువంటి పనులు అనేకం ఉన్నాయి. ఇంత విలువైనటువంటి సంపదని, ఇంత అద్భుతమైనటువంటి యంత్రాన్ని పరమాత్ముడు మనకి ప్రసాదించినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ చేతులతో కొంతమందికి సహాయం చేయాలి. ఈ కాళ్ళతో వెళ్ళగలిగినటువంటి చోట్లకి ఎక్కడికి వెడితే బాగుంటుందో అక్కడికి వెళ్ళాలి. ఈ నోటితో ఏ మాటలు మాట్లాడితే బాగుంటుందో అటువంటి మాటలు మాట్లాడాలి. సరే, ఇది ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం అనుకున్నాం. ఇదే కాదు, నేను ఎక్కువగా లేచి పని చేయలేను, నాకు శరీరం అంతగా సహకరించదు, ఏదో అనారోగ్యం కావచ్చు, మరొకటి కావచ్చు. అటువంటి సందర్భంలో ఇతరులకి నేను ఏ రకంగా సహాయం చేయగలను? నా దగ్గర ఏముందని ఇవ్వడానికి? ఏమున్నదా? నీ వాక్కు ఉన్నది, నీ మాట ఉన్నది. అన్నింటిలోకి చాలా గొప్ప సంపద ఏమిటండి? వాక్ సంపద. మాటలతో రాజ్యాలను కలపచ్చు, మాటలతో రాజ్యాలను ముక్కలు చేయొచ్చు. వాక్ సంపద ఉంది కదా. అవతల వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మాటలతో ఓదార్చవచ్చు, మంచి మాటలు చెప్పచ్చు, చెప్పి వాళ్ళకి దుఃఖం తగ్గించవచ్చు. నాకంత పాండిత్యం లేదు చెప్పడానికి. వేదాంతం చెప్పి పర్వాలేదులే అని చెప్పేటటువంటి ఏదో కొన్ని ఉదాహరణలు చెప్పడానికి నాకు పురాణ పాండిత్యం లేదు, లేదా వైద్య పరిజ్ఞానం లేదు, ఏమీ లేదు. అయినా నోరుంది. కష్టాలు కలకాలం ఉండవు, ఇబ్బందులు ఇంతకాలము ఉండవు, అన్నీ తగ్గుతాయి. ఏముంది బాధపడాల్సిన పని? త్వరలో నీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కనుక నువ్వు కాస్త ధైర్యంగా ఉండు అని భుజం తట్టచ్చు. ఈ మాటలు చెప్పడానికి కూడా వీలు లేకపోతే
పక్కన కూర్చోవచ్చు, ఏమీ లేకపోతే భుజాన చెయ్యి వేసి తట్టి నీకేమీ పర్వాలేదు అనేటటువంటి ఒక ఆశ్వాసన, భరోసా అంటారు. అటువంటి భరోసా ఇచ్చి నేనున్నాను అనేటటువంటి ఒక ధైర్యం, ఒక భరోసా వాళ్ళకిచ్చి పర్వాలేదు అని వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి బాధని తగ్గించవచ్చు. ఇవన్నీ ఇవ్వడానికి మన దగ్గర ఉన్నాయి కదండి, ఏమీ లేవని ఎట్లా అంటారు? ఎన్నున్నాయి, మనంతట మనం సంపాదించుకున్నది కాక ఆయనే మనకి స్వయంగా ఇచ్చినటువంటివి ఇవన్నీ ఉన్నాయి. మంచి శరీరం ఉంది, నోరుంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది. వీటన్నింటినీ కూడా ఈ సంపదలు మనం పంచొచ్చుగా. ఏదో కష్టంలో ఉన్నప్పుడు మాటలు చెప్పడం కాదు. నేను బాగా జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను, గ్రంథాలు చదివాను, బోలుడు జ్ఞానం ఉంది నా దగ్గర, దాన్ని దాచిపెట్టుకుంటానా? దాచిపెట్టుకుంటే వీళ్ళు కూడా ధనాన్ని లేదా వస్తువులని దాచిపెట్టినటువంటి వాళ్ళ లెక్కలోకి వస్తారండి, తమకున్న జ్ఞానాన్ని పంచకుండా దాచిపెట్టుకుంటే. కనుక దాన్నైనా 10 మందికి పంచిపెట్టవచ్చు. జ్ఞాన సంపద, నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి, దీనివల్ల ఈ ఉపయోగం ఉంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఈ పురాణాల్లో ఇలా ఉన్నాయి, లేదా ఈ విజ్ఞాన శాస్త్ర గ్రంథంలో ఇలా ఉంది, చరిత్ర ఇలా ఉంది, ప్రవర్తన నియమావళి ఈ విధంగా ఉండాలి, ఇట్లా గనక ఉన్నట్టయితే లోకంలో నువ్వు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది, ఉన్నంతలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడం జరుగుతుంది అని తాను సముపార్జించినటువంటి జ్ఞానము అనేటటువంటి సంపదని పంచవచ్చు. ఒకవేళ ఇంతగా సంపాదించినటువంటి జ్ఞానం ఉంది, దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవడం అన్నది ద్రోహం కింద పరిగణించబడుతుంది. దీన్నే మన వాళ్ళు మామూలు మాటల్లో చెప్తారు, తెలిసి చెప్పకపోతే విషముష్టి చెట్టు అయి పుడతావు అన్నారు. విషముష్టి చెట్టు అంటే తెలుసా అండి? అది ఆమూలాగ్రము విషం, వేళ్ళు, ఆకులు, కాడలు, పూలు, ఇంకా గట్టిగా చెప్తే దాని నుండి వచ్చేటటువంటి గాలి కూడా విషపూరితంగా ఉంటుంది. నీ దగ్గర జ్ఞానం ఉండే ఏం లాభం? 10 మందిలో జ్ఞానవంతుడని పేరు పొందడమే కదా. ఆ విషముష్టి చెట్టు యొక్క పూలు చాలా అందంగా ఉంటాయి, ఏం లాభం? దగ్గరికి వెళ్ళలేరు కదా. నీ దగ్గర ఇంత జ్ఞానం ఉండి ఏమిటి ప్రయోజనం? దాన్ని ఎవరికన్నా నువ్వు పంచినప్పుడు కదా దానివల్ల వినియోగం ఉండేది, ప్రయోజనం ఉండేది. కనుక జ్ఞానం ఉండి దాన్ని అడిగినప్పుడు చెప్పకపోతే, తెలిసి చెప్పకపోతే విషముష్టి చెట్టు అయి పుడతావంటారు. ఇదే మనకి విక్రమార్కుడు బేతాళుడు కథల్లో ఈ సమస్యకి పరిష్కారం నీకు తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలవుతుంది అన్నాడు. అది మనకి మామూలు భాషలో అర్థం అవడానికి. కనుక సంపద అన్నది ఒక్క డబ్బు మాత్రమే కాదు. అలాగే కొంతమందికి అంగబలం ఉంటుంది బాగా, అర్ధబలం కన్నా. అర్ధబలం అంటే డబ్బు, అంగబలం అంటే మంచి మనుషుల మనకి అవసరమైనప్పుడు సహాయం చేసేవారు. వారు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మనకి తెలిసిన వారు కావచ్చు, తన కింద పనిచేసేటటువంటి సేవకులు కావచ్చు, లేదా తాను వారికి సేవ చేసినందువల్ల తను కోరంగానే తనకు కావలసినటువంటి పనులు చేసి పెట్టేటటువంటి, తనకు అనుకూలంగా ప్రవర్తించేటటువంటి తన పై అధికారి కావచ్చు, ఎవరైనా సరే మానవ సంబంధమైనటువంటి సహాయం చేయగలిగినటువంటిది అంగబలం. అర్ధబలమన్నా సంపాదించవచ్చు, కానీ అంగబలం సంపాదించడం చాలా కష్టం అండి. దీనికి మానవుడు ఎంతగానో శ్రమించాలి. శ్రమించాలి అంటే ఏదో పొలాల్లో పనిచేసి శారీరకమైన శ్రమని కాదు, మానవులతో చక్కగా ప్రవర్తించాలి, వారితో సంబంధ బాంధవ్యాలని సవ్యంగా నెరపాలి, వారందరితోనూ తాను మంచి ప్రవర్తనతో వారి మెప్పుదల పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే అంగబలం అన్నది సహాయం చేయడం జరుగుతుంది. కనుక ఈ బలం ఉన్నా అవసరమైనప్పుడు దీన్ని కూడా మనం ఇతరులకు ఇవ్వచ్చు. మన ఇంట్లో 10 మంది ఉన్నారు, మనకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఎవరికన్నా అవసరమైతే మన ఇంట్లో ఉన్నటువంటి సేవకుడిని, అంటే దాసీ జనాలు కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కానీ, వీళ్ళు ఎవరినైనా మీకు అవసరమా అండి, నేను వీళ్ళని కూడా పంపించగలను మీ అవసరం తీర్చడానికి
అని చెప్పి పంపించగలిగినటువంటి ఔదార్యం ఉండాలి. అప్పుడు అది అంగబలం అవుతుంది. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, నేను కో అంటే 1,000,000 మంది వచ్చి నా చుట్టూతా చేరతారు అని కబుర్లు చెప్పడం కాదు. కో అని చూడు. కో అనగానే 1,000,000 మంది కాకపోయినా 10 మంది అన్నా వచ్చారా, వస్తే వారు నీ అంగబలం అవుతారు. కనుక ఈ సంపదలన్నీ కూడా మానవుడు చక్కగా సముపార్జించుకునేది. వీటన్నింటినీ మించింది ఇంకొక సంపద ఉంది. అది ఆధ్యాత్మిక సంపద. అంటే తాను చేసినటువంటి సాధన వల్ల, ఆ సాధన ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళి దైవాన్ని చేరుకోవడానికి తగినటువంటి స్థితికి రావడం. ఆ విధంగా వచ్చేటటువంటి ఆధ్యాత్మిక సంపద ఏదైతే ఉందో ఇది 10 మందికి వినియోగపడడానికి వీలవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక సంపద ఉన్నటువంటి వారి సమీపానికి ఎవరైనా వచ్చినట్టయితే వీరి నుండి వచ్చేటటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి అవతల వారిని కూడా శుద్ధి చేస్తాయి. కనుక ఈ ముందు చెప్పినటువంటి అర్థం అంటే ధన సంపద, జ్ఞాన సంపద, అంగబలం, సరే శరీరం ఉండాల్సిందే, వీటన్నింటి ద్వారా సాధించవలసినటువంటి పొందవలసినటువంటి సంపద ఏమిటంటే ఆధ్యాత్మిక సంపద. ఈ సంపదని పొందినటువంటి వారు అందరికన్నా గొప్ప సంపన్నులు. వారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ ఆ సంపద అందుబాటులోకి వస్తూనే ఉంటుంది. దాని ప్రభావానికి అందరూ లోనయ్యి వారు కూడా ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. నమస్కారం.